గంటన్నరగా అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతోంది. మా ప్రతినిధి ప్రణీత కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, గంటన్నరగా విచారణ జరుగుతోంది అండ్ కొన్ని క్వశ్చన్స్ తో పాటుగా అల్లు అర్జున్ కి ఇప్పుడు మనం ఏవైతే స్క్రీన్ మీద కొన్ని వీడియోస్ చూపిస్తున్నామో ఆ రోజు ఘటన జరిగిన రోజున రికార్డ్ అయిన వీడియోస్ ఇవన్నీ కూడా అల్లు అర్జున్ కి చూపిస్తూనే ప్రశ్నలు ఉంటాయా? ఖచ్చితంగా ఏదైతే గత 2 days క్రితం పోలీసులు రిలీజ్ చేసినటువంటి 9 minutes వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోను చూపించి అల్లు అర్జున్ని ప్రశ్నించబోతున్నారు. అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇక్కడ అల్లు అర్జున్ ఏదైతే రోడ్ షో చేసినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇప్పుడు ఇదే రోడ్ షో చేసినటువంటి టైమింగ్ వచ్చేసి 9:28 PM. సో ఈ 9:28 నుండి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చేటువంటి టైం 9:40. అంటే దాదాపు ఒక మినిట్స్ వ్యవధి పాటు ఆ రోడ్ అంతా కూడా జామ్ అయిపోయింది. సో ఇది రోడ్ షో కాదా అనేటువంటి అంశాన్ని అల్లు అర్జున్ని పోలీసులు ప్రశ్నించబోతున్నారు. ఎక్కడ కూడా తను రోడ్ షో నిర్వహించలేదు, ర్యాలీ తీయలేదు అనేటువంటి అంశాన్ని అల్లు అర్జున్ మాట్లాడినటువంటి మొన్న ప్రెస్ మీట్ వీడియోలో కూడా చూసాము. కానీ ఈ వీడియోనే పోలీసులు ఎవిడెన్స్గా చూపించి అల్లు అర్జున్ దీనికి ఏం సమాధానం చెప్తారో పోలీసులు దాన్ని రిటర్న్ స్టేట్మెంట్లో రాసుకోబోతున్నారు. సో పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఈ వీడియోలోనే 9:28 నుండి దాదాపు 9:36 అంటే దాదాపు 8 నిమిషాల పాటు అక్కడ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో నిర్వహించడంతో పాటు తాను బయటికి వచ్చి సన్ రూఫ్ నుండి బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అభిమానులందరికీ వేవ్ చేశారు. సో దీంతో ఆయన ఒకసారి బయటికి రావడంతో ఆయనను చూసేందుకు దూరంలో ఉన్నటువంటి జనాలు కూడా దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. సో ఈ తరుణంలోనే భారీ తొక్కిసలాట జరిగింది. సో అక్కడి నుండి ఆయన థియేటర్కి వచ్చేటువంటి టైం 9:40 అంటే దాదాపు ఈ 12 minutes వ్యవధిలోనే ఇన్సిడెంట్ అంతా చోటు చేసుకుంది. 9:28 PM టు 9:40 PM. సో ఈ టైం అనేటువంటిది ఈ కేసులో చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఆ టైంకి అల్లు అర్జున్ అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర నుండి ఆయన వెహికల్లో బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తుండటం. సో ఆయన దగ్గరికి చేరుకునేందుకు అభిమానులు తొక్కిసలాటగా ఒకరి మీద ఒకరు పడుతూ ఆయనకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉండటం. దీంతోపాటు 9:40కి ఎప్పుడైతే ఆయన థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యాడో సో ఆయన థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు దాదాపు ఒక 60 నుండి 70 మంది బౌన్సర్లు మొత్తం అల్లు అర్జున్ వేను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో అక్కడ పక్కన ఉన్నటువంటి అభిమానులందరినీ కూడా నెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో పోలీసులను కూడా వాళ్ళు లెక్క చేయకుండా మొత్తం అక్కడ కనిపించేటువంటి ఆ రూట్ ఏదైతే అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పర్ బాల్కనీలో తన సీటుకి వెళ్ళేంత వరకు కూడా బౌన్సర్ల హంగామా మనకి చాలా క్లియర్గా విజువల్స్లో కనిపిస్తుంది. సో అదే వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులు రిలీజ్ చేశారు. సో ఆ వీడియోలో చూస్తే మొత్తం ఆయన థియేటర్ లోపలికి వచ్చేసరికి 9:40 అయింది. సో ఆ 9:40కి ఆయన థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత సీట్కి వెళ్ళేందుకు దాదాపు ఒక 5 minutes టైం పట్టింది. సో 9:40 నుండి 9:45 వరకు కంప్లీట్ బౌన్సర్ల హవానే నడిచింది. అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరిని కూడా కన్సిడర్ చేయలేదు. ఇష్టానుసారంగా వారిని పక్కకు నెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో కంప్లీట్ బౌన్సర్ల తాకిడితోనే మొత్తం ఇన్సిడెంట్ అంతా కూడా జరిగిందనేటువంటిది చాలా క్లియర్గా ఆ వీడియోలో మనకి కనిపిస్తుంది, పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియోలో. సో ఇప్పుడు దాన్ని ముందర పెట్టి పోలీసులు అల్లు అర్జున్ నుండి వివరణ కోరుతున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు అనేటువంటి ప్రశ్నని అల్లు అర్జున్కి వేసి ఆయన ఇచ్చేటువంటి ఆన్సర్ని పోలీసులు రిటర్న్ రూపంలో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సో తన న్యాయవాది కూడా పక్కనే ఉంటారు కాబట్టి అల్లు అర్జున్ కూడా కొంచెం ఆచితూచి సమాధానాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈరోజు మనకు అంతటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ ఈరోజు ఉండకపోవచ్చు అనేటువంటి సమాచారం అంటుంది. కానీ ఇంకా దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాలి. ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ ఉండి ఉంటే ఖచ్చితంగా పోలీసులు ఈ రూట్ని కూడా క్లియర్ చేసేవాళ్ళు. ఇక్కడ నుండి సంధ్యా థియేటర్ వరకు వెళ్ళాలంటే మ్యాక్సిమం ఒక 10 minutes టైం పడుతుంది. సో ఈరోజు దాన్ని చేస్తే కనుక మళ్ళీ ట్రాఫిక్ సమస్య తదితర సమస్యలన్నీ వస్తాయి కాబట్టి ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ లేనట్టుగానే తెలుస్తుంది. సో ఫర్దర్గా ఇంకో రోజు నోటీసులు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన ఇక్కడికి పిఎస్కి వచ్చినప్పుడు ఆ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా చూడాల్సి ఉంది. సో సెకండ్ టైం మొత్తానికైతే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం, మొదటిది ఆయన అరెస్ట్ చేసినటువంటి టైంలో ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చారు. సో సెకండ్ ఈరోజు మళ్ళీ పోలీసుల విచారణను ఎదుర్కొనేందుకు వచ్చారు. సో సెకండ్ టైం ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి దాదాపు ఇప్పటికీ ఆయన ఎగ్జాక్ట్లీ 11 o'clockకి పిఎస్కి వస్తే 12:40 అవుతుంది టైం. 1.5 hour పాటు ఆయన పిఎస్లోనే ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.